హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను టెన్సెస్ ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ అయితే పోస్ట్ చేశాను టెన్సెస్ గురించి. సో ఆ వీడియోలో నేను టెన్సెస్ కన్నా ముందు మనం క్రియలు అంటే వర్బ్స్ గురించి తెలుసుకోవాలి అని చెప్పాను. దాంట్లో ఒక 10 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను, వర్బ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వీడియోలో నేను వర్బ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చెప్పాను కదా. సో చూడండి, ఈ వీడియోలో అయితే నేను 1 to 30 వర్బ్ ఎగ్జాంపుల్స్ అయితే రాశాను. సో చూసేయండి. ఫస్ట్ వర్బ్ 1లో కట్, వర్బ్ 2లో కట్. అంటే ఇప్పుడు వర్బ్ 1 అంటే ఏంటి మనకి తెలుసు, ప్రెజెంట్ టెన్స్ అంతే కదా. వర్బ్ 2 అంటే పాస్ట్ టెన్స్, వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపేట్ కదా. సోనా ఇప్పుడు వర్బ్ 1లో కట్ని కట్, వర్బ్ 2లో కట్టే అంటారు, వర్బ్ 3లో కూడా కట్టే అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ హిట్. వర్బ్ 1లో హిట్టే, వర్బ్ 2లో హిట్టే, వర్బ్ 3లో హిట్టే. నెక్స్ట్ హట్. వర్బ్ 1లో హట్టే, వర్బ్ 2లో హట్టే, వర్బ్ 3లో కూడా హట్టే. అలా నెక్స్ట్ చూసేయండి ఇక్కడ అన్నీ. మళ్ళీ ఇక్కడ చూడండి హోల్డ్. వర్బ్ 1లో హోల్డ్ అయితే వర్బ్ 2లో హెల్డ్, వర్బ్ 3లో హెల్డ్. అలా నెక్స్ట్ లెర్న్. వర్బ్ 1లో లెర్న్, వర్బ్ 2లో లెంట్, వర్బ్ 3లో కూడా లెంట్. నెక్స్ట్ 15th వన్ చూడండి ఫర్గ్యూ. అంటే వర్బ్ 1లో ఫర్గ్యూ, వర్బ్ 2లో ఫర్గివ్, వర్బ్ 3లో ఫర్గివెన్. అలా ఓకేనా. నెక్స్ట్ మిస్టేక్. వర్బ్ 1లో మిస్టేక్, వర్బ్ 2లో మిస్టుక్ అవుతుంది, వర్బ్ 3లో మిస్టేకెన్. అలా. సో ఇవన్నీ వర్బ్స్ అండి. నేను 1 to 30 వర్బ్స్ అయితే ఇక్కడ రాశాను. నెక్స్ట్ నేను వీక్ వర్బ్స్ కూడా రాస్తానని చెప్పాను కదా కొన్ని, బట్ రాయలేదు, ఇప్పుడు చెప్తాను. వీక్ వర్బ్స్ కొన్ని వీక్ వర్బ్స్ ఏంటి అంటే ప్లీజ్. ప్లీజ్ అనేది ఒక వీక్ వర్బే కదా. నెక్స్ట్ ప్రామిస్. ప్రామిస్ అనేది కూడా ఒక వీక్ వర్బే కదా. నెక్స్ట్ వన్ లైక్. లైక్ అనేది కూడా వీక్ వర్బ్. నెక్స్ట్ మూవ్. నెక్స్ట్ అచీవ్. నెక్స్ట్ రిసీవ్. నెక్స్ట్ బిలీవ్. నెక్స్ట్ అరైవ్. అడ్మిట్. నెక్స్ట్ ట్రావెల్. నెక్స్ట్ బెగ్, ప్రే, రాబ్, క్రై, ఎంజాయ్, క్లైంబ్, ఫాలో, ఎక్సెట్రా. ఇవి కొన్ని వీక్ వర్బ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. ఇంకా మనం వర్బ్స్ చూసాము, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము, వీక్ వర్బ్స్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. టెన్సెస్ అంటే ఏంటి మనకి కాలము అంతే కదా. టెన్సెస్ అంటే కాలం అంతే కదా. సో టెన్సెస్ అంటే కాలం అని అర్థం మనకి. అంటే మనం చేసే ప్రతి పనిని ఏదో ఒక కాలంతో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు టెన్సెస్ అంటే ఏంటి, టెన్సెస్ అంటే కాలమే కదా. ఇప్పుడు మనం చేసే ప్రతి పని ఏదో ఒక కాలంలో ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. టెన్సెస్ అనేది మనకి 3 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, అంటే ఇప్పుడు జరిగే కాలం. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ అంటే అయిపోయిన కాలం, భూతకాలం. నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ఓకేనా. ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరిగే కాలం, పాస్ట్ టెన్స్ అంటే అయిపోయిన కాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే కాలం. ఓకేనా. అసలు టెన్సెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం టెన్సెస్ అంటే కాలం అని అర్థం. ఇప్పుడు ఏదో ఒక వర్క్ మనం ఒక కాలంలో అయితే చేసేస్తాం. ఓకేనా. ఇప్పుడు సమ్ వర్క్ నేను ఆల్రెడీ 10th చదివాను అంటే ఆల్రెడీ అయిపోయింది, అది పాస్ట్లో అయిపోయింది. అలా. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఎంబీఏ చేస్తున్నాను అంటే నేను ప్రెజెంట్ ఎంబీఏ చేస్తున్నాను, 10th ఆల్రెడీ అయిపోయినట్టు. అలా. ఓకేనా. నెక్స్ట్ దాంట్లో 3 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం అంటే ప్రెజెంట్, ఇప్పుడు జరిగేది. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం అంటే అయిపోయినది. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు అంటే ఫ్యూచర్లో వచ్చేది. ఓకేనా.
నెక్స్ట్ ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి కదా, ఆ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్గా డివైడ్ అయిపోయినాయి. ఓకేనా. ఫస్ట్ వన్ ఏం చెప్పాను నేను, ప్రెజెంట్ టెన్స్ అని చెప్పాను, అంతే కదా, ప్రెజెంట్ టెన్స్ అని చెప్పాను. ఈ ప్రెజెంట్ టెన్స్ మనకి 4 టైప్స్గా డివైడ్ అవుతాయి. ఒకటేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్, థర్డ్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఫోర్త్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా. ఫస్ట్ టెన్స్ ఏంటి, ప్రెజెంట్ టెన్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో కూడా మనకి 4 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఫస్ట్ వన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్, సెకండ్ వన్ పాస్ట్ కంటిన్యూస్, థర్డ్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్, ఫోర్త్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, థర్డ్ టైప్ ఏంటి, ఫ్యూచర్ టెన్సే కదా. ఫ్యూచర్ టెన్స్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సెకండ్ వన్ ఫ్యూచర్ కంటిన్యూస్, థర్డ్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫోర్త్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంతేగా. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అంతే కదా. నెక్స్ట్ పాస్ట్లో జస్ట్ మనకి టెన్సెస్ అనేవి మారుతాయి. ఫస్ట్ వన్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, ఓన్లీ ఇవే మారుతాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ కాడ ఫ్యూచర్ పెట్టాలి, పాస్ట్ కాడ పాస్ట్ పెట్టాలి, మిగతా అన్నీ సేమ్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, అలా సింపుల్ అవన్నీ సేమ్. ఓకేనా. నెక్స్ట్ మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను జస్ట్ టెన్సెస్ అంటే ఏంటి, ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లలో వర్బ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా అన్నాను కదా, వీక్ వర్బ్స్కి కూడా చెప్తా అన్నాను, ఆ 2 చెప్పేశాను. జస్ట్ టెన్సెస్ ఒక ఇంట్రడక్షన్ అయితే చెప్పేశాను. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క పార్ట్ చూద్దాం. అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంది, దాంట్లో పార్ట్స్ ఏంది, పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క దాంట్లో సబ్ టైప్స్ కూడా మనం చూసేద్దాం. ఓకేనా. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది, మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. బాయ్.